హలో అండి, అందరికీ శుభోదయం. మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాం. ఇవి హల్లులు. దీని గురించి ఇంకా చాలా నేర్చుకుందాం. మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు అంటే చాలా కష్టం. ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, కానీ మనం తెలుగు రావడం చదవడం అంటే చాలా కష్టం. మీరు తెలుగు నేర్చుకోండి, రాని వాళ్ళకి నేర్పించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి హల్లులు. తెలుగు వ్యాకరణంలో ఇవి హల్లులు అన్నమాట. ఇవి క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇఞ, జ్ఞ, జ్ఞ, ఇఞ, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అళ. అయితే ఇవన్నీ ఈ లైన్ అంతా క, ఖ, గ, ఘ, ఞ ఇవన్నీ కా వర్గంగా చెప్పుకుంటాం. ఇవి కా వర్గంగా చెప్పుకుంటాం. పలికే విధానాన్ని బట్టి మనం 5 వర్గాలుగా చెప్పుకుంటాం. ఇది కా వర్గము. కాకలు కా వర్గము. కాక గగ ఞ, చ, ఛ, జ, ఝ, ఇఞ, జ్ఞ, ఇఞ. అయితే ఇది కా వర్గము, ఇది చ, ఇది కా వర్గము, ఇది చ వర్గము, ఇది ట, ట వర్గము, ఇది ట ఠ డ ఢ అణ, ట వర్గము, త థ ద ధ న, త వర్గము, ఇది ప ఫ బ భ మ, ప వర్గము. ఇవి ఈ 25 వర్గాలు అన్నమాట. 5 వర్గాలు. ఇది ఈ కా వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము. ఇవి ఇలా ఉండగా ఇప్పుడు ఇలా నిలువుగా ఇప్పుడు చూసుకుందాం. క, చ, ట, త, ప. క, చ, ట, త, ప. ఈ కచట తపలు కఠినంగా ఉంటాయి. మనం పలికినప్పుడు చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. ఈ కఠినంగా ఉండే అక్షరాలని పరుషాలు అంటారు. పరుషాలు అంటే మన నాలుక అంగుటికి తగులుతుంది అనమాట మనం పలికేటప్పుడు. ఒకసారి మీరు పలికి చూడండి, కొంచెం కఠినంగా ఉంటాయి కచట తపలు ఇవి. ఇంకా 3వ లైన్. ఇవి ఈ వర్గం ఏమిటంటే గ, జ, డ, ద, బ. గజడ దబలు అంటే చాలా సులువుగా ఉంటాయి, మన పలకటానికి ఈజీగా సులువుగా ఉండే వాటిని సరళాలు అంటారు. ఈ కచట తపలు పరుషాలు, గజడ దబలు, సరళాలు. ఇంకా ఈ 5వ వర్గం అన్నమాట. ఈ 5వ వర్గం ఉంది కదా, ఈ మొదటి వర్గమేమో కచట తపలు సరళాలు కఠినంగా కచట తపలు పరుషాలు కఠినంగా పలికేవి, గజడ దబలు సులువుగా పలికేవి, సరళాలు. ఇంకా ఇవి ముక్కుతో పలికేవి జ్ఞ, ఇఞ, అణ, న, మ. ఇవి అనునాసికాలు అంటారు. నాసికము అంటే ముక్కు, ముక్కు ద్వారా పలికేవి, ముక్కుతో పలికే వాటిని అనునాసికములు అంటారు. ఈ 5 1 2 3 4 5 జ్ఞ, ఇఞ, అణ, న, మ అనునాసికములు. ఇంకా ఇవి ఉన్నాయి ఈ 2వ వర్గము. 4వ వర్గము ఖ, ఛ, ఠ, థ, ఫ. ఘ, ఛ, ఠ, థ, బ. ఇవి స్థిరములు అంటారు. స్థిరములు. కచట తపలు పరుషాలు కఠినంగా పలికేవి, గజడ దబలు సరళాలు సులువుగా పలికేవి,
జ్ఞా జ్ఞాన అణానామ ఇవి ముక్కుతో పలికేవి. అనునాసికములు ఈ ఒత్తులతో ఉండే ఖచట తప గజడ ధభ అనేవి స్థిరములు. ఇవి కూడా స్థిరములే. యారాల వాశేష సాహ అలా. ఇవండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.